ఆదికాండంలో ఒక చక్కని మాట ఉందండి, 25వ అధ్యాయం. అక్కడ ఏముందో చూడండి, 25, 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన ఏమనుంది అక్కడ? యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయ్యింది. నీ అల్లుడు మనసు ఎలా మారుతుంది అంటే, దేవుని వైపు చూస్తే నీ అల్లుడితో దేవుడు మాట్లాడును గాక. ఇంట్లో కష్టపడిందల్లా చిల్లు సంచిలో పడినట్టు అయిపోతుందయ్యా జీవితం అని ఏడుస్తున్నావేమో సహోదరి, చిల్లు పడిన నీ సంచి కింద దేవుని కుడిహస్తం ఉండబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మారాలాంటి బ్రతుకు ఎన్నాళ్ళు అని అనుకుంటున్నావు, కానీ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే మారాలాంటి నీ జీవితం మధురపరచడానికి దేవునికి క్షణం పట్టదు.